నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లో ఆశాజనకంగా 2024-25 ఆర్థిక సర్వే 12.94% పెరిగిన వృద్ధి రేటు దేశ సగటును మించిన తలసరి ఆదాయం విడుదల రజనీ అవినీతి వ్యవహారంపై ఏసీబీ దృష్టి 2,20,00,000 వసూలు చేశారనే ఆరోపణలపై చర్యలు విచారణ కోసం గవర్నర్కు లేఖ కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజా గెలుపు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం ముందంజ తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా శ్రీపాల్ రెడ్డి కొమరయ్య పీఆర్టీయూ బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు పట్టభద్రుల స్థానంలో లెక్కింపు ఆలస్యం ఖమ్మం జిల్లాలో కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలు రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరాకు మళ్లింపు 3 పంప్ హౌస్లతో ఎత్తిపోస్తున్న అధికారులు మెక్సికో కెనడాలకు ట్రంప్ షాక్ నేటి నుంచే 25% దిగుమతి సుంకాల వసూలు చైనాపై మరో 10% టారిఫ్ విధించిన అమెరికా అధినేత ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు తొలి సెమీస్ ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత జట్టు స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించనున్న రోహిత్ సేన రెండు 2024-25కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఆశాజనక సంకేతాలను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించబోతున్నట్లు పేర్కొంది. జాతీయ సగటును మించి తలసరి ఆదాయం ఉందని తెలిపింది. అనుకూల వాతావరణంతో అధిక పంట దిగుబడి రానుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సర్వేను శాసనసభలో ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించబోతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయ, అనుబంధ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి వల్లే ఈ పురోగతి సాధ్యమవుతుందని విశ్లేషించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2,68,653గా ఉంది. జాతీయ సగటు 2,162 కన్నా ఇది ఎక్కువ. ఈ ఏడాది సొంత పన్నుల ద్వారా 94,967 కోట్లు, పన్నేతర రాబడులు 7,018 కోట్లు, కేంద్ర బదలాయింపుల ద్వారా 89,157 కోట్ల ఆదాయం వచ్చింది. చేబదులు, ప్రజారుణం చెల్లింపులు పోను 2023-24లో ప్రభుత్వం 2,36,512 కోట్లు ఖర్చు చేయగా 2024-25లో 2,49,418 కోట్లు వెచ్చించనుంది. ఆంధ్రప్రదేశ్ అప్పు 2023-24 చివరి నాటికి 4,91,734 కోట్లు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5,64,488 కోట్లకు చేరనుంది. 2023-24లో రెవెన్యూ లోటు 38,683 కోట్లు, ద్రవ్యలోటు 62,720 కోట్లు కాగా 2024-25 ఆఖరు నాటికి ఇవి 48,311 కోట్లు, 73,362 కోట్లుగా ఉండొచ్చని సర్వే అంచనా వేసింది. 2023-24లో 33.24 లక్షల హెక్టార్లలో పంటలు వేయగా ఈ ఏడాది 37.51 లక్షల హెక్టార్లలో సాగైంది. 12.85% వృద్ధి నమోదైంది. గతేడాది 143.31 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాగా ఈ ఏడాది 161.86 లక్షల టన్నులుగా అంచనా వేస్తున్నారు. వరి ధాన్యం ఉత్పత్తి 127.15 లక్షల టన్నులు రావచ్చని అంచనా. కిందటి ఏడాదితో పోలిస్తే ఇది 12.95% అధికం. 18.23 లక్షల హెక్టార్లలో సాగవుతున్న పండ్ల తోటలతో దేశంలోనే పండ్ల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2025 జనవరి నాటికి 9,13,283 మంది కౌలు రైతులకు ఈ కార్డులు అందించగా వారిలో 2 లక్షల మందికి 2,848 కోట్ల రుణాలు ఇప్పించింది. ఏపీ సర్కార్ ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తోంది. 1.48 కోట్ల మందికి రాయితీపై బియ్యం, తదితరాలు అందిస్తోంది. దీపం 2 పథకం కింద ఎల్పీజీ సిలిండర్లు ఇస్తోంది. 2024-25లో ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 16.06 లక్షల కోట్ల మేర సాధ్యం కానుంది. 2023-24తో పోలిస్తే 12.94% వృద్ధి సాధ్యమవుతుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్టోన్ క్రషర్ యాజమాన్యాలను బెదిరించిన కేసులో మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తోంది.
రజనీ బెదిరింపుల దందాలో భాగస్వామిగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు ఇప్పటికే అనుమతి తీసుకున్న ఏసీబీ రజనీపైన విచారణకు గవర్నర్ అనుమతి కోరింది. 1-2 రోజుల్లో ఇద్దరిపైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక రజనీ గారు కలవమన్నారు. రామకృష్ణ మాట్లాడతాడు, రామకృష్ణని కలవండి అని చెప్పారండి. 5 కోట్లు ఇవ్వండి, మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు అన్ని అనుమతులతో నడుపుతున్నాము, ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే, మీరు ఒకసారి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి అన్నారు. సడన్గా విజిలెన్స్ ఎస్పీ సిబ్బందితో 20 మంది సిబ్బందితో క్రష్లో రైడ్ చేశారండి. మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి ఇంత ఎక్కువ కొట్టారు, దానికి గాను మీకు 50 కోట్ల పెనాల్టీ పడుతుందని చెప్పారు. ఎమ్మెల్యే గారిని కలిస్తే మాకు ఇవ్వాల్సిందే డబ్బులు అని చెప్పి అన్నారు. ఎస్పీ గారే ఒక రోజు గోపితో మాట్లాడుకోండి అని చెప్పారు. సరే గోపి గారిని కలిస్తే ఒక 2 కోట్లు ఇవ్వండి, ఫైనల్ చేస్తానని చెప్పారు. అట్లా కాదని అన్నా కూడా ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బొక్కలో వేపిస్తాము అని చెప్పనే లెక్క మేము కొంచెం భయపడి ఇక మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకొని మొత్తం 2,20,00,000 ఇవ్వాలి వచ్చింది. ఇది వైసీపీ అధికారంలో ఉండగా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజనీ సాగించిన వసూళ్ల దందా. అధికారం ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలనుకున్న రజనీ ఆ రాళ్లను పిండి చేసే క్రషర్ యాజమాన్యాలపై గురిపెట్టారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల్ని 5 కోట్లు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. ఇందుకోసం తన పిఎల్ని రంగంలోకి దింపిన రజనీ చివరకు అప్పట్లో రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువాను ప్రయోగించారు. క్రషర్ మిల్లులో తనిఖీలంటూ భయపెట్టారు. చివరకు క్రషర్ యజమానులు అప్పులు చేసి రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రజనీ దందాపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించింది. విడదల రజనీ, జాషువా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ కూడా విడదల రజనీ, జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తోంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనీపైన విచారణకు అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్కు లేఖ రాసింది. 1-2 రోజుల్లో గవర్నర్ ఆమోదించగానే కేసు నమోదు చేయనుంది. ప్రజల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ పీపుల్స్ పర్సెప్షన్ పై సీఎం సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజల్లో ఇంకా అవగాహన తక్కువగా ఉందన్న సీఎం గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా అవగాహన పెంచాలని కలెక్టర్లకు నిర్దేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫిర్యాదులు, అర్జీలు కూడా పెట్టుకునే సదుపాయం గురించి ప్రజలకు వివరించాలన్నారు. నిరక్షరాస్యులు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పెట్టే సదుపాయాన్ని త్వరలో తెస్తామని చంద్రబాబు తెలిపారు. పౌరుల్లో డిజిటల్ అక్షరాస్యత పెరిగితే వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం కూడా పెరుగుతుందన్నారు. వాట్సాప్ ద్వారా ప్రస్తుతం 200 రకాల సేవలు అందిస్తున్నామని, నెలాఖరులోగా మరో 150 సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్టీజీఎస్ కార్యదర్శి భాస్కర్ కాటంనేని సీఎంకు వివరించారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుని 1 స్టేట్ 1 యాప్ విధానంలో సేవలన్నీ ఒకే ప్లాట్ఫామ్లో లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మెగా డిఎస్సి ప్రకటన ఈ నెలలోనే విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ జీవో 117 రద్దు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. ఈ భేటీలో పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వగా లోకేష్ వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని లోకేష్ తెలిపారు. 5 ఏళ్లలో ప్రభుత్వ బడుల్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకురానున్న 5 రకాల బడుల విధానం, ఆదర్శ పాఠశాలల గుర్తింపు, తీసుకోనున్న చర్యల్ని వివరించారు. నియోజకవర్గాల్లో సీఎస్ఆర్ నిధులు సమీకరించి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని అధికారులకు లోకేష్ దిశానిర్దేశం చేశారు. పిల్లలకిచ్చే కిట్లపై ఎక్కడా రాజకీయ నేతల చిత్రాలు లేకుండా చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యారంగంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుతూ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు సమావేశం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ రాష్ట్రంలో ఒక్క స్కూలు కూడా మూతపడదని స్పష్టంగా ప్రభుత్వం తరపున హామీ ఇస్తున్నాం. ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉంచుతాం. రాజకీయాలు అతీతంగా విద్య రావాలి, రాజకీయ ప్రమేయం ఉండకూడదని మంచి డిజైన్తో బ్రహ్మాండమైనటువంటి యూనిఫామ్ కానీ, బ్యాగ్ కానీ, పుస్తకాలు కానీ, అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 సార్లు మెగా పేరెంట్ మీటింగ్ పెట్టాలని, సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి
పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి, తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఒక నూతన విధానంతో ఈ వ్యవస్థని తీసుకెళ్లాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడలేకపోవడానికి కారణాలపై అధ్యయనం చేసి మార్పులకు శ్రీకారం చుట్టాలని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విద్యాశాఖను ఆదేశించారు. విద్యాశాఖలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఒకప్పుడు ప్రతిభావంతుల్ని అందించిన ప్రభుత్వ బడులు ఇప్పుడు ఆ పరిస్థితిలో లేవని మంత్రి వ్యాఖ్యానించారు. గుజరాత్ నుంచి ఏటా 30 నుంచి 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సింగపూర్కు వెళ్లి ఉన్నత శిక్షణ పొందుతున్నారని, ఆ తరహా ప్రయత్నం తెలంగాణలోనూ జరగాలన్నారు. ఫిన్లాండ్, ఫ్రాన్స్, యూకేలోని విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి తెలంగాణలో కూడా ఆ స్థాయి విద్యను ప్రవేశపెట్టాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో నాగార్జున సాగర్ చివరి ఆయకట్టులో నీరందక ఎండిపోతున్న పొలాలకు గోదావరి జలాలు అందించనున్నారు. ఖమ్మం జిల్లాలోని సాగర్ ఎడమ కాలువ ద్వారా సాగునీటి అవసరాలు తీర్చేందుకు సీతారామ ప్రాజెక్టులోని 3 పంప్ హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. గత నెల 27న భద్రాద్రి జిల్లాలోని బీజీ కొత్తూరు వద్ద ఉన్న మొదటి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోత ప్రారంభం కాగా ఆదివారం రాత్రికి ములకలపల్లి మండలం పూసుగూడెంలోని 2వ పంప్ హౌస్కు గోదావరి జలాలు చేరుకున్నాయి. అక్కడి నుంచి సోమవారం రాత్రికి కమలాపురంలోని 3వ పంప్ హౌస్కు చేరాయి. ఈ నీటిని జూలూరుపాడు వద్ద ప్రధాన కాలువ నుంచి రాజీవ్ లింక్ కాలువ ద్వారా వైరా జలాశయంలోకి మళ్లించనున్నారు. సీతారామ ప్రధాన కాలువ పనులు ఆలస్యం కావడంతో గోదావరి నీటిని సాగర్ ఎడమ కాలువకు మళ్లించడానికి గతేడాది తెలంగాణ ప్రభుత్వం 96 కోట్లతో రాజీవ్ అనుసంధాన కాలువను నిర్మించింది. 100 ఏళ్ల క్రితం 2.52 టీఎంసీల సామర్థ్యంతో వైరా రిజర్వాయర్ నిర్మించారు. ఏటా వేసవిలో ఈ జలాశయ నీటి మట్టం పడిపోతున్న క్రమంలో గోదావరి జలాలతో నింపటం ద్వారా తాగునీటి ఇక్కట్లు తొలగిపోయినట్లేనని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నీళ్లు లేకే గోదావరి నీటిని తరలిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సోమవారం భద్రాద్రి జిల్లాలో దుమ్ముగూడెం ఆనకట్టను సందర్శించిన ఆయన సీతారామ ఫేజ్ 1 పంప్ హౌస్ వద్ద గోదావరి జలాల విడుదలను పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల సందేహాల నివృత్తికి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. 1800-599-8838 నెంబర్కు ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది. ఎల్ఆర్ఎస్ 2020 వెబ్సైట్లో దరఖాస్తుల స్టేటస్, క్రమబద్ధీకరణ ప్రక్రియ, చెల్లించాల్సిన ఫీజులు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నెల 31 వరకు ఫీజు చెల్లిస్తే 25% రాయితీ ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన అనధికారిక లేఅవుట్లోని మిగతా 90% ప్లాట్లకు కూడా క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రిజెక్ట్ అయితే 10% ప్రాసెసింగ్ ఛార్జీలు మినహా మిగిలిన 90% తిరిగి ఇచ్చేస్తామని ప్రభుత్వం తెలిపింది. జలాశయాలకు 200 మీటర్ల పరిధిలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు చేపడతాయని పేర్కొంది. పూర్తి ఫీజు చెల్లించిన 10 రోజుల్లో దరఖాస్తుల్ని పరిష్కరించనున్నట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. మొత్తం 9 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 3వ రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 31,117 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచారు. పోటాపోటీగా సాగిన ఎన్నికలో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన గెలుపొందారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పక్షాలు మద్దతిచ్చిన అభ్యర్థి విజయం సాధించారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి గాదే శ్రీనివాసులు నాయుడు గారు గెలిచారు. వారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారితో ఖచ్చితంగా స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వారితో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి కొంతమంది కూటమి ఓడిపోయిందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తారు. ఇందులో ఎక్కడ కూడా కూటమి నేరుగా పోటీ చేసింది కానీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఇలాంటి ఫేక్ న్యూస్లతో ఆ ప్రజలను మభ్య పెట్టొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బ్యాలెట్ పత్రాలను సరిపోల్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉదయం 10 గంటల తర్వాతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇంకా చల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు మరింత సమయం పట్టనుండటంతో కౌంటింగ్ ఆలస్యమైంది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ కూడా గెలుపు కోటను చేరుకోలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 13,969 ఓట్లు సాధించి పీఆర్టీయూ అభ్యర్థి పింగిళి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ మద్దతు పలికిన మల్క కొమరయ్య విజయం సాధించారు. బీజేపీ పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించి ఆదరించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ గెలుపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గుణపాఠం లాంటిదని చెప్పారు. చెంప చెల్లుమనే విధంగా మన గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా ఒక బ్రహ్మాండమైన తీర్పిచ్చారు. మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకొని విర్రవీగుతున్నారండి. బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది. రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విశ్వాసం, నమ్మకం ఉంది. బీసీలను, ముస్లింలను బీసీలో చేర్స్తాం, కులగరం అది కరెక్ట్ అని విర్రవీగిన కాంగ్రెస్ పార్టీకి ఇలా టీచర్స్ ఇలా సరైన గుణపాఠం చెప్పారు. ఒక వర్గానికి కొమ్ము కాసిన పార్టీలకు ఏ విధంగా గుణపాఠం చెప్పారో దీనిలో చూపెట్టింది. తెలంగాణలో శాసనసభ కోట, ఎమ్మెల్సీ పదవులపై కాంగ్రెస్ పార్టీలో ఆశాబహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, దొమ్మాటి సాంబయ్య, సంపత్ కుమార్, సిద్దేశ్వర్ పోటీలో ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి హరివర్ధన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డి, రోహిన్ రెడ్డి టికెట్ కోరుతున్నారు. మైనార్టీ సామాజిక వర్గం నుంచి ఫయూమ్ ఖురేషీ, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మహిళల కోటాలో మాజీ మంత్రి పుష్పలీల, సరితా తిరుపతయ్య, పారిజాత నరసింహారెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కి, డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, గాలి అనిల్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, వి హనుమంతరావు, జట్టి కుసుమ కుమార్ పోటీ పడుతున్నారు. 3-4 రోజుల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. వైసీపీ పాలనలో బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గంలో తెలుగుదేశం మద్దతుదారులు సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు 24,000కు పైగా ఫామ్ 7 దరఖాస్తులు ఇచ్చిన వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రకాశం ఎస్పీ దామోదర్ను అధిపతిగా, గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్ను సభ్యుడిగా నియమించింది. సిట్కు పోలీస్ స్టేషన్ హోదా కల్పించింది. సిఐడి విభాగాధిపతి పర్యవేక్షణ ఆదేశాల మేరకు సిట్ పనిచేయనుంది. దర్యాప్తు పురోగతిని 3 నెలలకోసారి ఎన్నికల సంఘానికి నివేదించాలి. ఈ మేరకు సీఎస్ కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. భవన నిర్మాణదారుల కోసం కొత్త సాఫ్ట్వేర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇకపై 18 మీటర్ల ఎత్తులోపు నిర్మించే భవనాలకు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుందని పురపాలక శాఖ ప్రకటించింది. టౌన్ ప్లానింగ్ అధికారులతో సంబంధం లేకుండా సరైన పత్రాలు సమర్పిస్తే ఆటోమేటిక్ గా అనుమతులు మంజూరు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి గత నెలలో జీవో జారీ చేసిన సాంకేతిక కారణాలతో కొత్త విధానం అందుబాటులోకి రాలేదని ప్రభుత్వం తెలిపింది. రిజిస్టర్డ్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టుల సమక్షంలో యజమానులు ఆన్లైన్లో స్వీయ ధృవీకరణ చేస్తే చాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్ ను అప్లోడ్ చేసిన వెంటనే అనుమతులు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. విశాఖపట్నంలో రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోవటానికి కారణమైన 2 అధికారుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసింది. పర్యాటక శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ రమణ, జిల్లా టూరిజం అధికారి జ్ఞానవేణిని తక్షణం తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరూ తక్షణమే రిలీవ్ కావాలని ఆదేశించింది. పర్యాటక శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్గా జగదీష్ గేదెలను నియమించింది. జిల్లా టూరిజం అధికారిగా జి దాసును నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రుషికొండ బీచ్ పరిశుభ్రతలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని పాటించకుండా నిర్లక్ష్యం వహించినందుకు అధికారుల్ని తప్పించింది. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోయినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ దిగజార్చేలా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మెక్సికో, కెనడా దేశాల దిగుమతులపై 25% సుంకాలు నేటి నుంచి అమలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో పెంటానిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకే ఈ 2 దేశాలపై అధిక సుంకాలు విధించినట్లు స్పష్టం చేశారు. అమెరికాకు రాయితీలు ఇస్తామని మెక్సికో, కెనడా దేశాలు హామీ ఇవ్వగా ట్రంప్ వాటిపై సుంకాల విధింపును 1 నెల రోజులు ఆలస్యం చేశారు. కానీ తాజాగా ఇరు దేశాల దిగుమతులపై 25% సుంకాలు విధించారు. కొత్త సుంకాలను తప్పించుకునేందుకు కెనడా, మెక్సికోకు ఎలాంటి అవకాశం లేదని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే చైనా దిగుమతులపై 10% సుంకాలు విధించిన ట్రంప్ అదనంగా 10% సుంకాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. అమెరికా అధ్యక్షుడి ప్రకటనతో ఆ దేశ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలు చవిచూసింది. రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరాలంటే నూతన దంపతులు వేగంగా పిల్లల్ని కనాలని నియోజకవర్గాల పునర్విభజనను ఉద్దేశించి తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు.
నాగపట్టినంలో ఓ వేడుకకు హాజరైన స్టాలిన్ ఒకప్పుడు పిల్లల్ని కనేందుకు నూతన దంపతులు చాలా కాలం ఆలోచించాలని తాను సూచించేవాడినని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమిళనాడు, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న స్టాలిన్ పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాలకు తమ గళాన్ని వినిపించేంత ప్రాతినిధ్యం ఉండదన్నారు. దేశం సమాజ హితం కోసం తాము కుటుంబ నియంత్రణలో విజయం సాధించి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకున్నామని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు మంచి తమిళ పేర్లను పెట్టాలని సూచించారు. స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ తమిళనాడు శాఖ ఎదురుదాడికి దిగింది. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అని చెబుతున్నారని గుర్తు చేసింది. రాహుల్ను ప్రశ్నించే ధైర్యం లేదా అని నిలదీసింది.